అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కత్తి కిరణ్. VCN వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బాసర IIITలో తాజా పరిస్థితిపై మంత్రి జూపల్లి సమీక్ష. ప్రజావాణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ఉండాలి. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. గాలికుంటి వ్యాధి నివారణ టీకా ప్రచార రథాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. బాసర IIITలో తాజా పరిస్థితులపై మంత్రి జూపల్లి సమీక్షించారు. బాసర IIITలో నెలకొన్న పరిస్థితులు, విద్యార్థుల నిరసనలు, తదనంతరం సెలవులు ప్రకటించడం తదితర అంశాలపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం హైదరాబాదులో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. క్యాంపస్లో ప్రస్తుత స్థితిగతులను, విద్యార్థుల ఆందోళన వెనక ఉన్న కారణాలను బాసర IIIT VC ప్రొఫెసర్ గోవర్ధన్, OSD మురళీదర్శన్ మంత్రికి వివరించారు. క్యాంపస్లో విద్యార్థుల ఆందోళనలో నేపథ్యంలో శాంతి భద్రతల దృష్ట్యా ముందస్తు జాగ్రత్తగా సెలవులు ప్రకటించాల్సి వచ్చిందని VC గోవర్ధన్ మంత్రికి తెలిపారు. విద్యార్థుల ప్రధాన డిమాండ్లు, సెలవుల ప్రకటనకు దారితీసిన పరిణామాలను ఈ సందర్భంగా మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, విద్యార్థులు ఎంతో ప్రతిభావంతులని, కేవలం ఆవేశంతో ఆందోళనలు చేస్తూ తమ ఉజ్వల భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దని హితవు పలికారు. సమస్యలు ఏమైనా ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. క్యాంపస్లో మౌలిక వసతులు, విద్యా ప్రమాణాల మెరుగుదల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన అధికారులకు తేల్చి చెప్పారు. త్వరలోనే క్యాంపస్లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు భరోసా కల్పించాలని VCని మంత్రి ఆదేశించారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత IIITని సందర్శించి విద్యార్థులతో చర్చిస్తానని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఆమె స్వయంగా స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆయా శాఖల అధికారులు ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి తక్షణమే స్పందించాలని అధికారులకు సూచించారు. మండలాల వారీగా పెండింగ్లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులకు సంబంధించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని అన్నారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్, RDO రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గాలికుంటు వ్యాధిపై రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. గాలికుంటు వ్యాధి నివారణ టీకాలకు సంబంధించి జిల్లాలోని రైతులకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ప్రచార వాహనాన్ని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సోమవారం కలెక్టరేట్ ప్రాంగణంలో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రైతులందరూ తమ పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించేలా ఈ ప్రచార రథం ద్వారా విస్తృత అవగాహన కల్పించాలని వివరించారు. జాతీయ గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమంలో భాగంగా రైతులు విధిగా తమ పశువులకు టీకాలు వేయించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్, పశువైద్య అధికారి బాలింగ్ అహ్మద్, వ్యవసాయ శాఖ అధికారి అంజి ప్రసాద్, DPRO విష్ణువర్ధన్, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మార్చి 25వ తారీఖున చేపట్టిన ర్యాలీని విజయవంతం చేయాలని MC లింగన్న తెలిపారు. భారతదేశ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక సంస్కరణ వాలిడేషన్ యాక్ట్ దేశంలోని రాష్ట్ర కేంద్ర పెన్షనర్ల యొక్క అస్తిత్వానికి ముప్పు వాటిల్లుతుందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి MC లింగన్న అన్నారు. ఈ సందర్భంగా పింఛన్ల సంఘ భవనంలో మాట్లాడుతూ, దేశంలోని దాదాపు 92 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు, అదేవిధంగా లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు ఈ యొక్క యాక్ట్ ద్వారా చాలా పెను ప్రమాదాన్ని ఎదుర్కొనే పరిస్థితి ఉన్నందున 25 మార్చి 2026న ఇట్టి బిల్లు ప్రవేశపెట్టిన తేదీని బ్లాక్ డేగా పాటిస్తూ యావత్ దేశ పెన్షనర్లందరూ తమ రాష్ట్రంలో, జిల్లాలలో, మండలాలలో అక్కడ స్థాయి అధికారుల ద్వారా నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతూ వందలాదిగా పెన్షనర్లు అందరూ తేదీ 25 మార్చి 2026న బుధవారం రోజు ఉదయం 10:30 గంటలకు నిర్మల్ పెన్షనర్ల సంఘ భవనానికి అందరూ విచ్చేసి అక్కడి నుండి ర్యాలీగా కలెక్టరేట్ కార్యాలయానికి వెళ్ళి కలెక్టర్ ద్వారా గౌరవ దేశ ప్రధానమంత్రికి విజ్ఞాపన పత్రం సమర్పించవలసి ఉంటుందని అన్నారు. కావున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నిర్మల్ జిల్లా, ముఖ్యంగా సమస్త నిర్మల్ జిల్లాలోని పెన్షనర్ పెద్దలకు, మిత్రులకు, సోదరిమణులందరికీ కూడా విజ్ఞప్తి చేయడం ఏమనగా 25 మార్చి 2025న కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆర్థిక సంస్కరణల బిల్ ఏదైతే ఉందో దాంట్లో వ్యాలిడేషన్ యాక్ట్ అనే దాని మీద మరి ఈ రాష్ట్రంలోని, ఈ దేశంలోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పెన్షనర్లందరికీ కూడా ముప్పు వాటిల్లే విధంగా ఒక గొడ్డలి పెట్టు లాంటి ఆర్థిక సంస్కరణ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. దాని ద్వారా దేశంలోని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు దాదాపు 92 లక్షల మంది, లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు కూడా మరి నష్టపోయేటువంటి పరిణామాలు రాబోయే రోజుల్లో మనం ఎదురు చూడవలసినటువంటి మరి కాలం ఆసన్నమవుతుంది. కాబట్టి అట్టి బిల్లును విత్డ్రా చేసుకోమని, అట్టి బిల్లును ఉపసంహరించుకోమని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని గతంలో చాలా ఉద్యమాల ద్వారా మన కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. మరి ఈ రేపు రాబోయే 25 మార్చ్ 2026 బుధవారం రోజున మనం అందరం కూడా మన నిర్మల్ పెన్షన్ సంఘ భవనం నుండి వేలాది మందిగా తరలివచ్చి ఆ యొక్క బిల్లు ఉపసంహరణ కొరకు మన గౌరవ నిర్మల్ జిల్లా కలెక్టర్ గారి ద్వారా మరి గౌరవ ప్రధానమంత్రి గారికి మరి ఆ నల్ల చట్టాన్ని ఉపసంహరించుకునే విధంగా యావత్తు దేశవ్యాప్తంగా తీసుకుంటున్నటువంటి ఈ యొక్క బ్లాక్ డే కార్యక్రమాన్ని మీరందరూ కూడా అధిక సంఖ్యలో విచ్చేసి ఉదయం 10:30 గంటలకు అందరికీ కూడా మన పెన్షనర్ భవన్స్కి వచ్చేసి ర్యాలీగా వెళ్ళి కలెక్టరేట్లో మనం విజ్ఞాపన పత్రాన్ని సమర్పించవలసినటువంటి మరి అవసరం ఉంది. కాబట్టి మీరందరూ కూడా తప్పక సమయానికి విచ్చేయగలరని. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బాసర ట్రిపుల్-ఐటీలో తాజా పరిస్థితిపై మంత్రి జూపల్లి సమీక్ష. ప్రజావాణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ఉండాలి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. గాలికుంటి వ్యాధి నివారణ టీకా ప్రచార రథాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. నమస్కారం.